ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మాది తరిగొప్పుల. నా పేరు ప్రకాశం. నేను పరిచర్య చేసేది అంక్షాపురం. 3 స్థలాలలో పరిచర్య చేసిన ఆత్మూరు, అంక్షాపురం, ఉల్సులపల్లి. ఇప్పుడు మాత్రం అంక్షాపురంలో పరిచర్య చేస్తున్నాం. అక్కడ మరి పెద్ద మందిరం కట్టినాం అని అక్కడ పరిచర్య చాలా దినాల సంది, 35 ఏళ్ళ సంది అక్కడనే అంక్షాపురంలో పరిచర్య దేవుని జరుగుతుంది. సంఘం ఆత్మీయ పెరుగుతుంది. దానికి వందనాలు తెలుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా సంఘంలో మా కొరకు ప్రార్థన చేయాలని అందరూ కూడా మనం చేస్తున్నాం. ఎందుకనగా మోషే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు మోషేను విసిగిస్తే దేవుడు మోషేను పిలిచి 10 ఆజ్ఞలు హోరేబు కొండ మీద పిలిచి 10 ఆజ్ఞలు రాసిద్దనని దేవుడు పిలిచినప్పుడు అక్కడ 40 దినములు దేవుడితో సావాసం చేశాడు మోషే. అక్కడ 10 ఆజ్ఞలను రాసి పలకలను చేసి మోషకు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఇక మోషే ఏమాయనో ఇక రాడని మళ్ళీ ఉన్న ఇశ్రాయేలీయులు ఏం చేసిందంటే వాళ్ళు మహాశిల్పకారులు. ఇక మోషే ఆకాశానికి వెళ్ళిపోయిండు. కాబట్టి ఇక రాడని వాళ్ళు ఏం చేసిందంటే వారి మీద ఉన్న బంగారం, ఎండి, పౌలని తీసి పూజలు చేసుకొని మళ్ళీ ఆయన వచ్చేవారికే ఆయనతో మళ్ళీ ఎన్నికటోనే ముక్కుతుండు, బొమ్మని దూరం చేసుకొని ముక్కుతుండు. దేవుడితో మళ్ళీ ఉంటే అప్పుడు వాళ్ళని చూసి అయ్యో ముసుకరలారా ఎంత పని చేసిందని వారి మీది కోపాన మోసే మరి 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఎత్తేసాడు. అప్పుడు ఎత్తేసినప్పుడు దేవుడు మళ్ళా మోషను పిలిచాడు. ఎందుకు మోషే నువ్వు అట్లా చేసింది? నువ్వు గాదానికే చింతపడితే మరి ఇన్ని లక్షల కాల్బలం నశించడం నాకు ఇష్టమా ఎందుకని దేవుడు మళ్ళా మోషను పిలిచి మళ్ళా పలికిపోయిన పలకలను మళ్ళా తయారు చేసి 10 ఆజ్ఞలను మోషకు దేవుడు మళ్ళా రాసి ఇచ్చాడు. కాబట్టి అదే ప్రయాణం వాళ్ళు 12 రోజులు చేసే ప్రయాణానికి వాళ్ళు తినుడు వల్ల 40 సంవత్సరములు కొండల చుట్టూ తింపాడు దేవుడు ఇశ్రాయేలీయులు. మళ్ళీ ఇంకా నడుస్తూ మోషే ఏం మాట్లాడినా మోషే దేవునితో మాట్లాడాలి. వీళ్ళు పోయి మోషతో మాట్లాడితే మోషే పోయి దేవునితో మాట్లాడాలి. అప్పుడు ప్రయాణం చేస్తుంటే మోషే మాకు రూపైతుంది, మేము ఏం చేయాలని మోషని అడిగినప్పుడు దేవుడు మోషని పిలిచి ఆ బండతో మాట్లాడు మోషే, నీళ్ళొక్క తాగమని దేవుడు మోసతో చెప్తే వీరి మీది కోపాన మోషే మళ్ళీ ఏం చేసినట్టే మాట్లాడమన్నందుకు ఆయన చేతిలో ఏమున్నదంటే చిగురించు కర్ర ఉన్నది. ఆ చిగురించు కర్రతో మళ్ళా మాట్లాడమన్నందుకు కొట్టినందుకు మోషే మళ్ళా పాలస్తీన్ దేశం సూర్యులక్కడనే మరణించాడు. దేవుడు క్షమించలే. ఆయనకు మోషకు మంచి సాక్ష్యం ఉన్నది. మరి ఏ భక్తులు 40 దినములు దేవునితో సావాసం చేసిన వారు లేరు. మోషనే దేవుడు హోరేబు కొండ మీద 40 దినములు మోషతో మాట్లాడాడు, దేవునితో మాట్లాడాడు మోషే. అలాంటి దైవభక్తుడు మోషే మరి ఏ తప్పిదము కూడా చేయలేదు. ఒక చిన్న తప్పు అంటే మాట్లాడమన్నందుకు కొట్టినందుకే అక్కడనే మరణించాడు. కాబట్టి మళ్ళీ ఆయనకు బదులుగా యెహోషువను లేపి మళ్ళీ ఇశ్రాయేలీయులు 12 గోత్రములకు ఆ 12 శాసనములు యెహోషువను లేపి మళ్ళీ వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీన్ దేశానికి తీసుకుపోయి 12 గోత్రముల వారికి 12 శాసనములు పెట్టి వారికి ఆ దేవుడు వాగ్దానం తన పితరులతో చేసిన ప్రమాణం. ఏం ప్రమాణం అంటే పాలు తేనెలు ప్రవచించు దేశములో మీరు మళ్ళా ప్రవేశించారని దేవుడు వాళ్ళ పితరులతో చేసిన ప్రమాణం నెరవేర్చాడు. ఎందుకు చేశాడంటే ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నప్పుడు మరి యోసేపు కాలంలో తన రాజుగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు 70 మందితో ఐగుప్తు దేశంతో వచ్చారు. ఇప్పుడు ఎంతమంది అయినంటే 6 లక్షల కాల్బలమే ఇశ్రాయేలు జనాభా అయింది. కాబట్టి వాళ్ళు పెట్టిన మొరలు, వాళ్ళు పెట్టిన కష్టాలు, దుఃఖాలన్నీ కూడా వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు విని ఏం చేసిందంటే మీ పితరులతో చేసిన ప్రమాణం నేను తప్పనని మరి దేవుడు చేసిన వాగ్దానం పాలు తేనెలు ప్రవచించి దేశంలో మీరు బహుగా అభివృద్ధి పొంది దేవుని ప్రార్థించాలని ఆ వాగ్దానం నేను నెరవేరుస్తున్నా అని మోషతో మాట్లాడి 6 లక్షల కాల్బలాన్ని ఇశ్రాయేలులను దేవుడు మోషే మరి తీసుకొచ్చి ఇలాంటి యొక్క ప్రయాణం చిన్న ఏమీ పొరపాటు చేయలేదు. కానీ మాట్లాడమన్నందుకు దేవుడు అనగా కొట్టాడు, బండను కొట్టాడు. దేవుడు చిన్న పొరపాటు దేవుడు క్షమించలేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం అంతకన్నా నుంచి ఎన్నో లోకంలో జరుగుతున్న దేవుడు ఇంకా క్షమిస్తున్నాడు. కానీ చిన్న మాట కాడ దేవుడు ఓర్చుకోలేక మోషే పాలస్తీన్ దేశం చూడలేదు. యెహోషువను లేపి మళ్ళీ తన అక్కడనే తీసినప్పుడు మోషకు బదులు దేవుడు మళ్ళా యెహోషువను లేపి
12 గోత్రముల వారికి 12 శాసనములు పంచిపెట్టాడు యెహోషువ. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్న పొరపాటు మరి దేవుడి ఇంటిలో మోసే నమ్మకముగా ఉన్నాడని దేవుని వాక్యం బోధిస్తుంది. ఏ లాటి యొక్క చిన్న పొరపాటు లేకుంటున్నట్టు దేవుడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలో ప్రయాణం చేశాడు. మరి ఆ దాసత్వం కిందున్న ప్రజలందరినీ కూడా విడిపించి దేవుడు వారి పితరులతో చేసిన ప్రమాణం నెరవేర్చుటకు దేవుడు మోసను మరి తీసుకొచ్చి మరి ఇత్రో అనే మామ దగ్గర ఆయన మరి రాజు ఇంట్లో ఉండే రాజు మరి మోసే తన చరిత్ర బాగా ఉంది కాబట్టి లోకంలో బ్రతికేటప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క సంతానం నుంచి ఆ గోత్రం నుంచే దేవుడు మోసను లేపి మరి వాళ్ళు ఆ కాలంలో ఇశ్రాయేలీల పిల్లలను చంపి మరి ఆ దేశస్తులను ఆడుకులను బతకనిచ్చారు. అలాంటి మోసే రాజు బిడ్డ తీసుకుపోయి రాజు చూపితే అక్కడ ఆయన నా ప్రజలతో నేను శ్రమ అనుభవించుట మేలు, సుఖభోగముల కన్నా ఈ ఆస్తిపాత్రల కన్నా నా ప్రజలతో నేను శ్రమ అనుభవించుట మేలని మరి ఇట్లకే పోయి మరి అక్కడ ఇత్రో అనే మరి ఆ దేశంలో తన బిడ్డను చేసుకొని గొర్రెగాస్తుంటే దేవుడు గొర్రెగాసే మోసను దేవుడు పిలిచాడు. 3 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన గొర్రెగాస్తుంటే మధ్యాహ్న కాలం గొర్రెగాస్తుంటే దేవుడు మోసకు దర్శనమైనాడు. అప్పుడు ఎట్లా దర్శనమైందంటే అక్కడ పొద మండుతుంది కానీ కాలిపోతలేదని చూశాడు. సూత్తనని మోసే దగ్గరికి వస్తుంటే అయ్యో అక్కడ మోసే నువ్వు నిలుస్తున్న ప్రదేశం పరిశుద్ధమనగానే అప్పుడు మోసే పాదములు ఇడిచి చిత్తం ప్రభు అని దేవునితో అన్నాడు. అప్పుడు మోసే ఏమనంటే నాకు విద్య లేదు, నేనంత సామర్థ్యం గల వాడిని కాదు ప్రభు అంటే అన్ని నీకు నేను తోడయున్నానన్నాడు. నీ అద్భుతం నాకు చూపెట్టి దేవుడు అనగానే మరి మోసే చేతుల కర్ర ఉన్నది. మోసే ఆ కర్ర కిందేయమన్నాడు, పామైంది. మళ్ళా పట్టుకోమన్నాడు, మళ్ళా కర్ర అయింది. కాబట్టి సముద్రం కొట్టమన్నాడు, రక్తం మళ్ళీ తీయమన్నాడు, మేలైంది. నీ చేయిని రొమ్మిద పెట్టి చూస్తానికి మళ్ళీ తీయమన్నాడు, మళ్ళీ మంచిదని 3 అద్భుతములు చూపిస్తే మోసే అప్పుడు ఒప్పుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఇంకోటి అడిగిడు మోసే, ప్రభు నువ్వు అన్నీ చెప్తున్నావు కానీ నా కన్నుతో నువ్వు నిన్ను చూస్తానంటే దేవుడు నువ్వు నన్ను చూడలేవు మోసే అన్నాడు. చూడలేవు కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు కొంచెం వెనుక భాగం కొంచెం చూడమన్నాడు. ఆ వెనుక భాగం చూసినప్పుడే మోసే మోస్తపోయి అడ్డమడ్డాడు. మళ్ళీ వచ్చి దేవుడు లేపాడు. కాబట్టి అలాంటి దైవజనుడు మోసే చిన్న మాట్లాడమన్నందుకు కొట్టినందుకే మరి పాలస్తీన్ దేశం అనగా ఏ దేశం, కానాను దేశం చూడలేక దేవుడు మోసను పిలుచుకున్నాడు. దీని బిడ్డరా, లోకంలో బ్రతికేటప్పుడు మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం, కానీ చిన్న పొరపాటు దేవుడు ఓర్చుకోలేదు. మరి ఈనాడు కూడా అనేక బిడ్డలు దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అలాంటి త్యాగం వాళ్ళ చరిత్ర మనకి ఎందుకు ఇచ్చారంటే వారి యొక్క అడుగుజాడలెంబడి మనం విని నేర్చుకొని అలాగ మంచి జీవితం జీవించాలని ఆ గొప్ప యొక్క దైవజనుల చరిత్ర మనకు రాసి మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు వారు చేసిన మంచి తనాలని మంచి పనులని కూడా మనం నేర్చుకొని దేవుని బిడ్డలముగా లోకములో జీవించాలని దేవుడు గొప్ప హెచ్చరికలుగా వాళ్ళ యొక్క చరిత్ర మనకి ఇచ్చాడు. అది ఎందుకు ఆ భక్తుల చరిత్ర ఇచ్చిందంటే వాళ్ళు ఆ కాలంలో దేవుడు కొన్ని ఓర్చుకోలేక ధర్మశాస్త్ర ప్రకారముగా ఓర్చుకోలేక వాళ్ళ చరిత్ర మనకి ఇచ్చాడు. యోగు చరిత్ర ఎందుకు ఇచ్చాడు మనకనగా అంత శ్రమ ఊదు దేశంలో ఒక్కడే దైవజనుడు కాబట్టి ఒక్క కుటుంబంతో ఊదు దేశం అంతా భయపడ్డాది. కాబట్టి అలాంటి చరిత్ర ఒక్కటే కుటుంబం దేశమంతా భయపడ్డాది. కాబట్టి మనం లోకంలో బ్రతికేటప్పుడు దేవుని బిడ్డలారా మనం మాదిరిగా అనేకులకు దీవెనకరముగా ఆశ్రయకరముగా ఉండాలని దైవభక్తుల యొక్క చరిత్ర మనకి ఇచ్చారు. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకున్నట్లు దైవభక్తుల యొక్క చరిత్ర వారి యొక్క అడుగుజాడలేబడి నడిచినప్పుడే దేవుని యొక్క దీవెనలు దేవుని ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. కాబట్టి అలాంటి విషయాలలో మనం చాలా వెనుకబడిపోతున్నాం. కాబట్టి వెనుకబడిపోకున్నట్లు మనం దినదినం యొక్క ఆత్మీయ బిడలముగా ఎదగాలని దేవుడు మరి ఎంతో మనలను ప్రేమిస్తున్నాడు. మరి యోసేపు తన అన్నలు ఆ గోతిలో వేసినప్పుడు మరి వాళ్ళ యొక్క ప్రయాణికులు ఐగుప్తు వ్యాపారస్తులకు అన్నలు అమ్మారు. అమ్మితే దేని బిళ్ళని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళు ఎవరికి అమ్మారు? ఫరో రాజుకు అమ్మారు. కాబట్టి అలాంటి చిన్న పొరపాట్లు యోసేపు రాజు ఇంటిలో నమ్మకముగా జీవించాడు.
ఎప్పుడైతే యోసేపు రాజింటిలో అడుగు పెట్టాడో ఇల్లంతా అభివృద్ధి అయినది, లక్షాది అయినది, ఎంతో లోకంలో అభివృద్ధి అయినది యోసేపు అడుగు పెట్టగానే. ఎందుకనగా దేవుని యొక్క సావాసం, దేవుని బిడ్డ తన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎంతో ఆత్మీయమైన అభివృద్ధిలోకి వచ్చాడు. కాబట్టి ఆయన ఒకనాడు ఒక ప్రయాణం పోయినప్పుడు మరి ఆమె యొక్క భార్య ఆయనను ప్రేమించాలని ఆశపడితే అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఆ దేవుడు ఆ చిన్న దానికి ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేసిందంటే ఆ దేశానికే యోసేపును రాజుగా చేశాడు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు, సమస్యలకు మనం లోబడకున్నట్లు. ఒకవేళ ఆమె చెప్పిన మాట లోబడితే రాజు కాకపోవు. చిన్నదానికి ఒప్పుకోక దేవుని బిడ్డగా మాట్లాడినట్టు ఆ దేశానికే ఒక రాజు అయినాడు యోసేపు. కాబట్టి దేవుని బిడ్డ వాళ్ళ యొక్క చరిత్ర మనం చదువుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఆచారాల్లో మనం చిక్కుకొనకున్నట్లు, అందులో పాల్గొనకున్నట్లు పవిత్రమైన జీవితాలు మనం లోకములో జీవించి ఆయనకు మాదిరికరముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం, మనము బోధిస్తున్నాం. ఎందుకనగా మనమంతా కొంత బలహీనత ఉంటుంది కాబట్టి బలవంతుని యొక్క అడుగుజాడలేమని మనం నడిచి వాళ్ళ యొక్క చరిత్ర దినదినం చదివితే దేవుని యొక్క ఆత్మచేత మనం బలపరిచి లోకంలో జీవిత కాలం తర్వాత ఒక పనిముట్టుగా లోకంలో వాడుకుంటాడని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఎందుకనగా లోకంలో ఒక ఆత్మైన నశించడం ఇష్టము దేవునికి లేదు కాబట్టి ప్రతి వారు కూడా తన ఈ లోకంలో 12 మంది శిష్యులకు ఆఖరణ ఏం చెప్పాడంటే, మీరు విన్నది కన్నది సర్వలోకానికి వెళ్ళిన సత్యమైన సువార్త సాటించుడి, విని నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, విని నమ్మని వారికి రక్షణ లేదని యేసయ్య బోధించాడు. కాబట్టి యేసయ్య చెప్పిన మాటలు మనం మర్చిపోకున్నట్లు లోకంలో జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఎందుకనగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మంచి మాటలు మనకు చెప్తున్నాడు. దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యము వారి అన్నాడు. కాబట్టి ఎంత స్వాత్వికుడు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు దేని బిడ్డారా మనం లోకంలో బ్రతికేటప్పుడు దేవుని యొక్క సత్యాలను మనం గ్రహించాలి. దినదినం ఆత్మీయత అభివృద్ధి కావాలంటే భక్తుల యొక్క చరిత్రను మనం చదివి వారి యొక్క అడుగుజాడలెంబడి నడిచినప్పుడే మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క పద్ధతి పనులు దేవుడు దీవిస్తుంటాడు. మనం ఏ స్థలంలో ఉన్నామో అక్కడ మన యొక్క జీవితం ఎట్టుండాలంటే అనేకులకు ఒక మాదిరికరంగా, దీవెనకరంగా ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఇది ఆఖరి రోజుల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఈ లోకము ఇడొక మునుపు, యేసయ్య రాక మునుపు దేవుడు మనకు అప్పగించిన విధులను, కట్టడాలను, పద్ధతులను మనము నేర్పించి అనేక బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలో మనం బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దినదినం లోకంలో ఆఖరి గడియలలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఎన్నో తెగుళ్ళు మరి వారికి పంపారు. ఆనాడు కూడా మరి దేవుడు ఎప్పుడొత్త ప్రభువాన్ని చూసినప్పుడు నా రాకడకు కరువులు, భూకంపములు, యుద్ధములు లోకములో చెలరదు అని తన సృష్టిలో చెప్పాడు. కాబట్టి దీని బిడ్డ అలాగిన మనం లోకంలో తన రాకడ సమీపించింది కాబట్టి దేవుని వాక్యం ఆయన చెప్పినట్టు కొన్ని నెరవేరుతున్నాయి. ఎందుకనగా నా రాకడకు వాళ్ళు అడిగారు, ఎప్పుడొత్తావు ప్రభు అంటే, బిడ్డలారా నా రాకడ కొరకు కరువులు, భూకంపములు, యుద్ధములు లోకములో చెలరేగునన్నది. అలాగే దేవుని బిడ్డ మన దేశానికి, అనేక దేశాలకు కరోనా పంపాడు దేవుడు. కాబట్టి దాని ద్వారా లోకమంతా భయపడుతున్నది. కరోనా దానికి మందు లేని ఒక రోగాన్ని పంపాడు దేశానికి. ఇంకా లోకం తెలుసుకుంటలేరు. ఈనాడైనా దేవుని బిడ్డ దేవుడి పంపే తెగుళ్లకు మనం చూసి గ్రహించి అనేకులకు ఒక మాదిరికరముగా, కుటుంబానికి, సంఘానికి, దేశానికి ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. నా పేరు ప్రకాశం, నా స్వగ్రామం తరిగొప్పుల. కాబట్టి నేను ఇక్కడనే తరిగొప్పులనే పుట్టి, తరిగొప్పులనే మా క్రైస్తవ కుటుంబంలో మా వాళ్ళంతా దేవుని అంగీకరించిన వారు. కొన్ని రోజులు అయినాక మా బావ వచ్చి నా దగ్గరికి వచ్చి మేము సేవ చేయాలని, మా బావ ఇసాకు కాబట్టి ఆయన మా దగ్గరికి వచ్చి ఆయన సేవ చేసిండు. కాబట్టి మా దగ్గరికి పోతా చూసిండు. బాగా చూసి నీకు పరిచర్య నేను వ్యవసాయం చేసుకునేవాడిని, ఇంటికాడ ఉండి స్వగ్రామంలో నేను పని చేసుకునేవాడిని వచ్చి మా బావ వచ్చి నువ్వు సేవ చేయాలని నా ప్రేరేపించి ప్రార్థన చేసినప్పుడు మరి అప్పటికి నాకు ఒక కొడుకు. మరి ఎట్లా నేను కొద్దిగా చదువుకుంటాను అంటే ఆయన ఏమంటే నీకు ఏం కాదు, నేను చదువు నేర్పించి దేవుని పరిచర్యలు ఉండాలని నన్ను మరి తీసుకుపోయి భువనగిరి బైబిల్ బాల్య జాయిన్ చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు మరి దేవుని వాక్యం అభ్యసించి
మరి ఎక్కడ పని చేయాలనేది మరి ఇండియా మిషన్లో మరి గీతనాథాలు లేవా అని అన్నప్పుడు నేను అప్పుడు ఒక తీర్మానం ఏం చేసుకున్నంటే నిజముగా మరి సాక్ష్యం నన్ను అడిగారు, పెద్దలు వచ్చి సాక్ష్యం అడిగారు, సేవ చేసుకుంటా పని చేసుకుంటా సేవ చేస్తావా లేకపోతే ఎక్కడే సేవ చేస్తావా అంటే అయ్యో మరి గీతనాథాలు లేవా ఎట్లా సేవ చేయదు అన్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నాకు మళ్ళీ దేవుడిని ప్రేరేపణించి మళ్ళీ మా బావ ఇసాక పంతులు వచ్చి మరి తీసుకుపోయి నన్ను అక్కడ నంగురు అనే గ్రామంలో ఒక ఇంట్లో మనం ఆ ఇల్లు పొడవాడ ఇల్లు శుభ్రం చేసి నన్ను అక్కడ ఉంచాడు. అక్కడ 9 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసిన. అక్కడ ఒక 10 మంది దేవుని సన్నిధికి వచ్చారు. మళ్ళీ మా యొక్క సేవకులు చేరాల పొలంలో 12 మంది పంతున్నాం. అయితే అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే నన్ను అక్కడ చిప్పలబడుతుందని అక్కడ ఆకుడు కాడ పెట్టాడు ఇస్రాయేల్ పంతులు తన ఇంటిలో. మరి 9-10 సంవత్సరాలు ఆ ఇంటిలో ఉండి మళ్ళీ అక్కడ ఒక మందిరం కట్టాము. మందిరం కట్టాక అప్పుడు నాకు ఎక్కువ స్నేహితం చేరాల పౌలు పాస్టర్ ఉండి, ఆయనకు నాకు 30 ఏళ్ళ సావాసం ఉండే. అక్కడ మరి పరిచర్య ఇద్దరం పరిచర్య చేస్తూ ఆయన కొన్ని రోజులు అక్కడ ఉండేందుకు నేను ఇల్లు కట్టుకున్నా, దేవుని మందిరం కట్టాను. సంఘం స్థాపించే కొన్ని ఏళ్ళు అయినాక అప్పుడు పౌలు పాస్టర్ ఏం చేసిందంటే మనం మరి ఇంకా కట్టే వసతులు వనరు దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి కట్టినే గుళ్ళు కానీ సంఘాలు కానీ ఇచ్చిపెట్టి వేరే మన పౌలు ఎట్లా పోయిండో అట్లనే మనం కూడా ఈ సంస్థకి ఇచ్చిపెట్టి వేరే దగ్గర లేని దగ్గర సంఘాలు కట్టాలని అప్పుడు నన్ను ప్రేరేపించి తీసుకుపోయి మరి అక్కడ మేము దౌరా చేస్తుంటే 10 మంది 5-6 పాస్టర్లకు దౌరా చేస్తుంటే అక్కడ ఒక 20 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం తీసుకున్న వారికి మీ ఇక్కనే ఉండాలి, ఆడిపోతాం మన సంఘాలు ఆడిపోవు అని నన్ను ఇచ్చులపల్లెకు పోమంటే అప్పుడు ఆకురు నుంచి ఇచ్చులపల్లెకు పోయినాం. అక్కడ కూడా ఉండి మళ్ళా మిషన్ వారిని కొంత సహాయం అడిగి అక్కడ చిన్న మందిరం కట్టాము. అక్కడ మందిరం కడుతూ వస్తా పోతా అంక్షపురం కాడ ఎప్పుడు ఆడ నేను కొన్ని ఇళ్ళు దర్శించి అక్కడ కడుతూ కొన్ని ఏళ్ళు ఇచ్చుల పలకనే పరిచయం చేశాను. అక్కడ కుటుంబంతోనే ఉన్న మరి కొన్ని సంవత్సరాలు అయినాక మరి అక్కడ వేరే అనగా అప్పుడు కొంచెం బలహీనతకు వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి మళ్ళా అక్కడ ఒక సేవకుని ప్రేరేపించి అక్కడ పెట్టి నేను అంక్షపురంలో స్థిరమైనాను. అక్కడ కూడా ఒక మంచి మందిరం కట్టాం. అక్కడ ఇప్పుడు నా యొక్క పరిచర్య కొనసాగుతుంది. దేవుడు మరి ఒక సంఘస్థుడు ప్రేరేపించి సొంతగా ఒక పెద్ద మందిరం, ఆయన పేరు పౌలు కాబట్టి ఆయన బ్యాంకులో పనిచేశాడు. నా సొంత గ్రామంలో నేను మందిరం కడతానని ఏ సంస్థకు ఆశపడకున్నట్లు ఆయనే పెద్ద మందిరం కట్టాడు. ఇప్పుడు అక్కడ సంఘం దినదినం అభివృద్ధి అయ్యాలి కాబట్టి దేవుని పరిచర్యలు దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించి ఇప్పుడు 50 సంవత్సరాల తండ్రి గీత నాతో సుపోషణ మీద వాళ్ళు నేర్పించింది కాబట్టి సంఘాలే పోషించుకోవాలని దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. సహాయం లేకున్నా దేవుడు నన్ను పిలిచాడనేది ఏ సంస్థల మీద ఎవరి మీద ఆశపడకున్నట్లు దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క పరిచర్య ఇంతవరకు కొనసాగుతుంది కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళు కూడా మంచి వారిని కూడా దేవుడు మంచిగానే ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ లోకంలో నేను బ్రతికినప్పుడు దేవుడు పిలిచిన పిలుపు మరడిని మళ్ళా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మళ్ళీ లోకం తట్టు చూడక దేవుని యొక్క సన్నిధిలో అనేక నశించే ఆత్మల పట్ల దేవుడు నన్ను బలపరిచింది కాబట్టి దేవుడు నన్ను ఆనాడు పిలిచిన దేవుడు ఈనాడు కూడా దేవుని పరిచర్యకు ఎప్పుడైతే నేను వచ్చినో అది మొదలుకొని నేను ఒక కిలో బియ్యం కూడా దుకాణంలో పోయి నేను కొన్నవాడిని కాదు, ఒక 3 బట్ట కూడా నేను కొన్నవాడిని కాదు. దేవుడు నా అట్లా ప్రేరేపించినాడు కాబట్టి అలాంటి పరిచర్య దేవుడు నన్ను ఇంతవరకు కాపాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు. తన పరిచర్యలో ఇంకా అంకాపురంలో నేను అక్కడ ఆకుడు కానప్పుడు అక్కడ ఒక మందిరం కట్టాను. అక్కడి నుంచి మళ్ళీ పౌలు పాత్రికుల పదార్థాలు అక్కడ ఒక మందిరం కట్టాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అంకాపురం కాడ పెద్ద మందిరం కట్టి శాతగాని పరిస్థితిలో ఉన్న కాబట్టి దేవుడు అక్కడ కూడా ఒక సేవకుని పెట్టి అంశపురమే పోతున్నాను. ఇప్పుడు శాతగాని పరిస్థితులైనా ఇంకొక సహోదరుణ్ణి వెంబడించుకొని ఇప్పుడు కూడా అంశపురంలో తన పరిచర్య కొనసాగిస్తున్నాను. కాబట్టి దేవుడు నన్ను ఆనాడు పిలిచిన దేవుడు ఈనాడు కూడా ఇంకా సహకారిగా సహాయం చేస్తున్నాడు. ఎన్నో ఎలుకలు వచ్చినాయి, ఎన్నోసార్లు దేవుడు మరి 3 గండాలు వచ్చినాయి, కిట్లు చెడిపోయినాయి. ఏది చెడిపోయినా నేను మళ్ళీ లోకం తట్టు చూడలేదు. దేవుడు ఏది వచ్చినా దేవుడు ఒక మంచి దేవుడు చెప్పాడు నాకు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేక శ్రమలు కష్టాలు వచ్చిన వల్ల నేను లోకం తట్టు ఇల్లు తట్టు ఆస్తుల తట్టు చూడలేదు. కాబట్టి నశించే ఆత్మల పట్టనే దేవుడు నన్ను ఇంతవరకు కూడా
కాపాడి తన పరిచర్యలో వాడుకుంటుండు కాబట్టి ఈనాడు కూడా ఇంకా దేవుని బిడ్డలారా నేను వృద్ధాత్మలోనికి దగ్గర 80 సంవత్సరాలకు వచ్చింది. 50 సంవత్సరాలు నేను మొదలుకొని మళ్ళీ లోకం తట్టు ఆస్తుల ఆశ లోకం తట్టు చూడకున్నట్టు, ఆస్తుల పట్టు భూముల పట్టు చూడకున్నట్టు నశించే ఆత్మల పట్ల దేవుడు నన్ను ప్రేరేపించింది కాబట్టి అదే దేవుడు పిలిచిన పిలుపుకు నేను లోబడి తన పరిచర్యలో మరి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా వృద్ధాత్మలోనికి వచ్చినాము కాబట్టి ఇంకా తన పరిచర్యలో శాతగాని పరిస్థితులు కూడా దేవుని బిడ్డలు ఎంతో సహకరించి ఒక నూనెగా కొనిచ్చారు కాబట్టి నూనెతో నేను ఇంకా తన పరిచర్య శాతగాని పరిస్థితుల్లో అయినా కూడా తన పరిచర్యలు ఇంకా కొనసాగిస్తున్నాం కాబట్టి ఇంకా దేవుడి భూమి మీద ఆరోగ్యంగా ఆయుష్గా పెంచి వాడుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మేము ఇంకా మనం ఇలాంటి విషయాలు నేను మళ్ళా లోకం తట్టు వరుసల వైపు చూడలేదు కాబట్టి నన్ను ఏ విధముగా దేవుడు పిలిచాడో ఆ విధముగానే నన్ను మా ఇసాక్ పంతులు ఆయన మా బావ కాబట్టి నేను పరిచర్యలో రావాలని నన్ను ఎంతగానో ప్రేరేపించి కుటుంబాన్ని వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి అంతగా యాడికి పోదా నన్ను బలపరిచి తన పరిచర్యలో బలపరిచి ప్రార్థించి ఆ పాస్టర్ ఆయన దైవజనుల ద్వారా నేను దీవింపబడి ఆ కాలంలో మరి మా శరీరాల పొలంలో 12 మంది దైవ సేవకులు, అందులో నేను చిన్నోని కాబట్టి సొలిపురం పంతులు అక్కడ జకరయ్య పంతులు వీళ్ళంతా కూడా యాకవ పంతులు కూడా వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళందరి పెద్దలు నేను చిన్నోని కాబట్టి దేవుని బిడ్డలారా లోకంలో ఆ చిన్న తన నుంచే దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క పనులలో దేవుడు నన్ను ఇంతవరకు కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మళ్ళీ లోకం తట్టు చూడక తన పరిచర్యలే నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఇప్పుడు కూడా దేవుడు శాతగాని పరిస్థితిలో కూడా దేవుడు శాతనైనాడు ఇంకా తన పరిచర్యలో వాడుతున్నా కాబట్టి మేము ఇలాంటి యొక్క పరిచర్యలో దైవజనులందరూ కూడా మా కుటుంబం కొరకు నా కొరకు వృద్ధాత్మలోనికి వచ్చినాయి కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా నేను ప్రార్థన చేస్తున్నా. దీవించుగాక. ఆమేన్.